హలో అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సాయి గణవి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. కరెక్ట్ గా 1 month అవుతుంది లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయక. సో దిస్ ఈస్ మై బర్త్డే బ్లాగ్. నా వరకు నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమే. సింపుల్ గా డెకోర్, కేక్ కట్ చేయడం, బయటికి తినడానికి వెళ్ళడమా, లేదంటే ఇంట్లోనే ఏదన్నా స్పెషల్ గా కుక్ చేసుకోవడమా, ఇట్లా సింపుల్ గా చేసుకోవడం ఇష్టం. నాకు మా ఆయనకి సర్ప్రైజ్లు ఇచ్చుకోవడం, సర్ప్రైజ్ డెకోర్ కానీ కేక్ దిగడం ఇదంతా మా ఇద్దరికి సెట్ అవ్వదు. సో ఏదైనా ఇద్దరం కలిసి కేక్ తీసుకొచ్చుకోవడం అయినా, డెకోర్ చేసుకోవడం అయినా, ఏదైనా కలిసే ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి ముందు రోజు నైట్ 12 o'clockకి కేక్ కట్ చేద్దామని చెప్పి నైట్ 10-10:30కి ఏమో బయటికి పిస్తా హౌస్కి వెళ్ళి కేక్ తీసుకొచ్చుకున్నాం. ఈసారి పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చుకున్నాం. ఎప్పుడు బటర్ స్కాచ్ అవుతుందని బౌస్ నా బర్త్డేకి నువ్వు చేయాలి కానీ కూడా నాతోటి కుక్కర్స్ బావు బావు అంటే నాకేమవుతాయి, నాకే అత్తరు మళ్ళా చేతులు ఏలియన్ చేతులు ఉన్నట్టున్నాయి, ఏలియన్ చేతులు ఉన్నట్టున్నాయి. ఏలియన్ చేతులు He making bow for me like this bows. డెకోర్ కూడా సింపుల్గానే బెలూన్స్, హ్యాపీ బర్త్డే ట్యాగ్ అవి మేము ప్రిపేర్ చేసేటి బౌస్ అంటారు ఇంగ్లీష్లో. మనం రిబ్బన్ టైప్ అంటాం కదా, అట్లా అనమాట. అవి అక్కడక్కడ పెడితే క్యూట్ ఉంటుందని చెప్పి కష్టపడి నేను మా ఆయన ఒక 10 వేసినాం. అది థ్రెడ్ చిన్నగా ఉండేసరికి కరెక్ట్గా రాలేదనమాట. 11కి చిన్నగా డెకోర్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా అన్నీ వేసుకుందాం అని చెప్పి బెలూన్స్ చూడడం, ఆ బౌస్ ప్రిపేర్ చేయడం, వాటిని గోడకి స్టిక్ చేయడం అంతే. హ్యాపీ బర్త్డే ట్యాగ్ బాగుంది కదా, గ్లిటర్గా షైన్ అవ్వకుండా మంచిగా ఉందని చెప్పి తీసుకున్నాం. 70 rupees 80 rupees తీసుకున్నాడు, కానీ బాగుంది. మధ్యలో కొన్ని రీల్స్ వేద్దామని గుర్తొచ్చింది. ఇది హెయిర్ మనం ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వెనకాల కన్నుడితోటే నెక్స్ట్ క్లిప్ శారీ క్లిప్ వస్తుంది అనమాట. బట్ నా శారీలో క్లిప్ సరిగ్గా రాలేదు, నేను అందుకే ఆ రీల్ అప్లోడ్ చేయలే. నేను మా ఆయన బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టుకొని ఆ సాంగ్స్ మిగిలి పాడుకుంటూ బెలూన్స్ ఊదినాము. మంచిగానే వాడినాం ఇద్దరం. బట్ ఇప్పుడు నేను ఆ మ్యూజిక్ ఇందులో పెడితే కాపీరైట్ పడుతుంది, అందుకే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. 11:50కి అయిపోయింది మొత్తం బెలూన్స్ ఊదడం, ఆ బౌస్ అతక పెట్టడం మొత్తం అయిపోయింది. ఇంకా 2 minutes 1 minute ఉంది. మా ఆయన ఫోన్లో చూసుకుంటున్నాడు ఎప్పుడు 12 అవుతుందా అని చెప్పి. 12 అవ్వడంతో హ్యాపీ బర్త్డే అని విష్ చేసిండు. ఫొటోస్ మంచిగా రావాలని మా ఆయన ఫుల్ లైట్లు పెట్టిండు. ఒక రింగ్ లైట్, ఒకటి ట్యూబ్ లైట్, ఒకటి నార్మల్ బల్బ్ ఉంటుంది కదా ఆ లైట్. ఇక్కడ ఒక లైట్, అక్కడ ఒక లైట్, అక్కడ ఇంకొక లైట్. కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రన్ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు నేను అట్లనే పెడితే కాపీరైట్ పడుతుంది ఫుల్గా. సో అందుకే కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తా, ఇంక కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా. మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, బాగుంటుంది. ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను మా ఆయనకు చెప్తున్నా ఇట్లా చేయి స్టెప్ బాగుంటుంది అని చెప్పి. అట్లా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక రీల్ చేసినాం. అది మీరందరూ ఆల్రెడీ యూస్ ఇల్లు. రెడీయా? ఏంటి మళ్ళీ అట్లనే పట్టుకో. ఏంటి ఈరోజు ఇంకేమన్నా? థ్యాంక్స్, ఈరోజు నా బర్త్డే మర్చిపోయా. ఈరోజు నా బర్త్డే. రెడీ 1 2 3 గో. హ్యాపీ బర్త్డే జై. మార్నింగ్ 4:30కి లేచిన, 4:30 అంటే 4:30కి లేచిన కరెక్ట్. సంగీ టెంపుల్ పోదామని చెప్పి ఇంట్లో పనులన్నీ వేసి దీపం పెట్టి రెడీ అయ్యేసరికి 6:45 అయింది. 6:45కి మేము టెంపుల్కి స్టార్ట్ అయినాం. మేము ఉండే ప్లేస్ నుండి సంగీ టెంపుల్కి 40 minutes. ఈసారి బర్త్డేకి ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది, అందుకే ఈ శారీ కట్టుకున్నా. ఈ శారీ మా అక్క పెట్టింది. పెళ్ళైన కొత్తలో ఇంటికి ఇన్వైట్ చేస్తారు కదా, సో అప్పుడు పెట్టిన శారీ. కలర్ ఇంకా కాటన్ టైప్ శారీ అన్నమాట. సో నాకు బాగుంటుందని చెప్పి అదే కట్టుకున్నా. సంగీ టెంపుల్ మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు. 9 వరకే టెంపుల్కి వెళ్ళి రావాలని ప్లాన్ వేసుకున్నాం. ఎండాకాలం కదా, మళ్ళీ 10కి 11కి అట్లా స్టార్ట్ అయితే ఎండలో
ఉండలేమని చెప్పి మార్నింగ్ వెళ్ళినాం. 7:45 అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. మేమిద్దరమే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి సంగీ టెంపుల్ పైకి మెట్లు ఎక్కి పోవచ్చు. అండ్ మనకి బైక్స్ కార్స్ కూడా అలా ఉంటాయి. కొండపైకి బైక్ కారు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం మెట్లకి వెళ్ళాలంటే 50 రూపీస్. బైక్ కారు మనకి పార్కింగ్ ఉంటుంది కాబట్టి సో పార్కింగ్ ఫీ లాగా మేము మెట్లెక్కి వెళ్ళినాము. బైక్ అక్కడ పార్క్ చేసి ఇట్లా కొండ పైకి ఎక్కినట్టు నడవడం కదా, మాకు ఆ పైకి ఎక్కేసరికి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంకా మెట్లు ఒక 100 పైనే ఉంటాయి, బట్ ఏం అనిపించలేదు, ఈజీగానే ఉంది. సంగీ టెంపుల్ పైన మనకి కొబ్బరికాయలు కొట్టనివ్వరు. కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడే కొబ్బరికాయలు కొట్టాలి. టెంపుల్ దగ్గర కొబ్బరికాయ పూలు ఉంటాయి కదా అని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోలేదన్నమాట. కానీ అక్కడ అంత మార్నింగ్ అయ్యేసరికి లేవు, మరి నిజంగానే ఉండవు తెలియదు, కానీ అక్కడ లేకుండే. స్టార్టింగ్ ఒక 20 స్టెప్స్ ఏమో ఈజీగానే ఎక్కినాం, తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చినాయి. చూసిరు కదా మేము ఎంత పొద్దున పోయినామో, అప్పటికి ఇంకా మెట్లు వాష్ ఎత్తులు. మొత్తం పైకి ఎక్కిన తర్వాత చల్ల గాలి మంచిగా ప్రశాంతంగా అనిపించింది ఆ టెంపుల్ వ్యూ అంతా చూస్తుంటే. ఇంకా 8 కాలేదని చెప్పి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని దాని తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళినాము. టెంపుల్ లోపలికి ఫస్ట్ ఎంటర్ కాగానే మిడిల్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ 2 అమ్మవారి టెంపుల్స్, సీతారాముల వారి టెంపుల్, శివయ్య టెంపుల్, ఇంకా రాధాకృష్ణుల టెంపుల్, ఇట్లా మల్టిపుల్ టెంపుల్స్ ఉంటాయి. ఆ రోజు ఫస్ట్ అర్చన మాదే. టెంపుల్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ భక్తులం మేమే, సో మాకే ఫస్ట్ అర్చన అయింది. అర్చన అయిపోయిన తర్వాత ఇంకా మిగతా గుళ్ళ నుండి దర్శనం చేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఉన్నాయి. దర్శనం అయిపోయింది, ఫొటోస్ కూడా ఫుల్గా దిగినాం. ఎట్లా అనిపించింది? పైన అట్లా మంచిగా దర్శనం చేసుకొని కిందికి వచ్చి కింద ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయినా. 9-10 ఏమో రిటర్న్ అయినాం. మేము రిటర్న్ అయ్యేటప్పుడు గుడి ఎంట్రన్స్ ముందు కొన్ని పువ్వులు, మామిడికాయలు, జామకాయలు పెట్టుకొని ఉన్నారు. కొబ్బరికాయలు అయితే కనిపించలేదు. టెంపుల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. బయట రెస్టారెంట్లో ఫుడ్ తిన్నామంటే ఈ మధ్య కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట. బిర్యానీలో పురుగులు వచ్చినాయి, అది నాకే వచ్చింది మళ్ళీ. సో బయటికి వెళ్ళి ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లోనే కుక్ చేసుకొని తిన్నాం. ఇది వచ్చేసి నా బర్త్డే ముందు రోజు. మా ఆఫీస్ కొలీగ్ చంద్ర వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉండే నా బర్త్డే ముందు రోజే. సో మా ఆఫీస్ కొలీగ్స్ అందరం కలిసి పెళ్ళికి వెళ్ళినాము. తను సాయిరామ్ అచ్యుత్ వాళ్ళ పెద్దమ్మ. సో మేము అందరం కలిసి వెళ్ళినాం. వీళ్ళంతా మీకు తెలుసని అనుకుంటున్నాను. ఈ మధ్య వ్లాగ్స్ లో కనిపించట్లేదు అంతే. సో తినే చంద్ర వీళ్ళ అన్నయ్యదే పెళ్ళి. అక్కడ బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నాయని చంద్ర వాళ్ళ తమ్ముడు గణేష్ చంద్ర తన పేరు. పెళ్లి కూతురు అయితే కంటిన్యూస్గా చాలా హ్యాపీనెస్తో నవ్వుతూనే ఉంది. మంచి అనిపించింది తను అట్లా చూస్తే. పెళ్లి మొత్తం అయిపోయేదాకా ఉండి ఫోటో దిగి తినేసి వచ్చిండే. సో వచ్చిన తర్వాత సాయిరామ్ వాళ్ళ ఇంట్లో నాకు కేక్ కట్ చేయించారు నెక్స్ట్ డే బర్త్డే అని చెప్పి. నాకు అసలు ఐడియా కూడా లేదు. అట్లా కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు అనమాట. మస్తు హ్యాపీ ఫీల్ అయినా నేను చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీ ఫీల్ అంటే మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసి మన కోసం కొంచెం స్పెషల్గా ఏదన్నా చేస్తారు అని అంటే మనం వాళ్ళకి స్పెషల్ అయితేనే చేస్తారని ఫీల్ అవుతాం అనమాట. Happy birthday to you. Happy birthday to you, Sushmita. Happy birthday to you. నా బర్త్డేకి కదా ఫస్ట్. విష్ హ్యాపీ బర్త్డే నాన్న. చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే. సో ఈ ఇయర్ నా బర్త్డేని ఇట్లా మా ఆయనతో నా ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళి అలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. మరి మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ బాక్స్లో చెప్పి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.